మరొకసారి మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దేవుని యొక్క సహాయాన్ని మనము ప్రార్థన ద్వారా తీసుకుందాము. మహోన్నతుడా, జీవముగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన రాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన నీ ప్రజలతో మరొకసారి మాట్లాడడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నాయన నీ ప్రజలతో మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి. శక్తివంతమైన నీ మాటలు ప్రభా అనేక మంది హృదయాలు తెరవండి. వారి జీవితాల్లో నాయన అనేకమైన మార్పులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు ఈ మాటలు ఎంతగా ఉపయోగపడతాయో ఆ రీతిగా నా తండ్రి పరిశుద్ధాత్మదేవ వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వాక్యం ద్వారా వారిని బలపరచమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనము చూద్దాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనము దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాము. ఇక్కడ కొన్ని విషయాల్ని మనము పరిశీలన చేసినట్లయితే చాలా చక్కగా అపోస్తులైన పేతురు చెదిరిపోయినటువంటి శ్రమలో ఉన్నటువంటి సంఘాన్ని బలపరుస్తూ ఆయన రాసినటువంటి మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ శ్రమల సమయంలో చాలామంది బలహీనపడిపోతూ ఉంటారు, చాలామంది కృంగిపోతూ ఉంటారు, లేకపోతే ఇంకా ఏదో అయిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటారు. పేతురు గారు సంఘాన్ని బలపరుస్తూ యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనము రక్షింపబడ్డామని, దేవుడు మన కొరకు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడని, ఆయన ద్వారా మనకి నిత్య రాజ్యము ఉంది అని మనకి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి అని వారిని బలపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తన ప్రజల కొరకు తెచ్చేటువంటి దేవుని యొక్క మహాకృప, అంటే మనము రక్షింపబడ్డాము అంటే అది దేవుని యొక్క కృప. ఆ కృప ఇప్పుడు కూడా మన మీద ఉన్నది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వచ్చేటువంటి ఆ కృపను గురించి మనము తర్వాత మరొక సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. ఈ సెక్షన్లో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాలను నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండమంటా ఉన్నాడు. మనస్సు నడుముకు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండమని పేతురు తన దేవుని నమ్మినటువంటి బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనిద్దాం. మొట్టమొదటిగా మనస్సు అనే మాటని మనం చూసుకుందాము. మనస్సు అనేది చాలామంది మనస్సు అనేది కంట్రోల్లో ఉండదండి చాలామందికి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కానీ చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాము. సామెతల గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 32వ వచనాన్ని. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. స్వాధీనపరుచుకునేవాడు అంటే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది ఈ మనస్సు కంట్రోల్ చేసుకోలేక వారు ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారండి. అంటే మనస్సు అని దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనస్సుని మనం చాలా ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వారు చాలా ధన్యులు. అంటే పట్టణాన్నైనా మనం జయించామో కానీ మనస్సుని కంట్రోల్ చేసుకోవడం చాలామంది ఎవరికి వల్ల కాదండి. ఎందుకంటే మనస్సు
రకరకాలుగా వెళ్తూ ఉంటుంది, రకరకాలైనటువంటి ఆలోచనలకు తీసుకెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని బలహీనపరిచేటువంటి ఆలోచనలు కలిగి చేసే విధంగా వెళ్తుంది. కంటికి నచ్చిందల్లా కూడా కావాలని కోరుకుంటూ ఉంటుంది. మనకి ఏదైతే ఆశపడతామో అది కావాలని మనసు కోరుకుంటూ ఉంటుంది. ఆ విధంగా మనిషి యొక్క హృదయము లేకపోతే వారి మనస్సు అనేక రకాలుగా వారిని నడిపిస్తూ ఉంటుంది. మనిషి వాని యొక్క మనస్సు ఎలా ఉంటుందో వాడి యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. వాడి ప్రవర్తన బట్టి చెప్పచ్చు వాడి మనస్సు ఎలా ఉంటుందో. కాబట్టి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న కంటే కూడా మనస్సుని కంట్రోల్ చేసుకోవడంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉందండి. మనస్సుని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో వారు దీవించబడతారు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఈ మనస్సు గురించినటువంటి విషయాలు చాలా కొన్ని విషయాలు మనం గమనిద్దాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే కాలేబు నిండు మనస్సుతో ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని నమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిండు మనస్సు అంటే మనస్ఫూర్తిగా ప్రభు మీద ఆయన కలిగి ఉన్నాడండి. నిండు మనస్సు, ఏ విధమైనటువంటి సంకుచితము లేనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో స్థిర మనస్సు అనేటువంటి మాటను మనం చూస్తాము. ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంటున్నాడు. అంటే నీ మనస్సు యెహోవా మీద ఆనుకున్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు మన మనస్సు స్థిరంగా ఉంటుంది. మంచి మనస్సు కలిగి ఉంటాం. చాలామంది మనస్సు ఎలా ఉంటుందో తర్వాత చూద్దాము. ఇక్కడ మంచి మనస్సు కలిగి కాలేబు ఉన్నాడు. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తారంటున్నాడు. ఈ రాత్రి నీ మనస్సు దేవుని మీద ఆధారపడినట్లయితే, మంచి మనస్సుతో నీవు దేవుని మీద ఆనుకున్నట్లయితే నీ మనసుకి నెమ్మది కలుగుతుందండి. నీ మనసుకి ఆనందాన్ని ఇస్తాడు, నీ మనసుకి శాంతినిస్తాడు. చాలామంది మనసు ఎలా ఉంటుందంటే లోకం వైపు ఉంటుంది. కొంతమంది మనసు టీవీల మీద ఉంటుంది, కొంతమంది మనసు డబ్బు మీద ఉంటుంది, కొంతమంది మనసు తుచ్చమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అనేక రకాలైనటువంటి మనసులు కలిగి ఉంటారండి. ఎవరిని మనసు యెహోవా మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. మంచి మనసుతో కాలేబు వలె మనము ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వినయము, తగ్గింపు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము తగ్గింపు కావాలండి. దేవుని యొక్క సన్నిధిలో మనము తగ్గింపు కలిగినటువంటి మనస్సు కావాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ వారిలో చెప్పినట్టుగా వినే మనస్సు వాళ్ళకుండదు. చెప్పినట్టు వినే మనస్సు వారికి ఉండదు కాబట్టి వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే మొట్టమొదటగా నిండు మనస్సుతో దేవుణ్ణి నమ్ముకోవాలి. రెండవది స్థిరమైన మనస్సు, అటు ఇటు వెళ్ళేటువంటి మనసుగా కాకుండా నీ మనస్సు యెహోవా మీద ఆనుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే వినయ మనస్సు, అంటే దేవునికి విధేయత చూపించే మనసు కావాలి. విధేయత, దేవుని మాటకు లోబడే మనసు కావాలి. చాలామంది దేవుని మాటకు విధేయత చూపక చాలామంది నష్టాన్ని తెచ్చుకున్నటువంటి వారు బైబిల్లో మనం చూస్తాము. దేవుని మాటకు విధేయత చూపక, దేవుడు చెప్పినట్టు చేయక వారి జీవితాలని నాశనం చేసుకున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ మనసు ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్థిరమైన మనసు కావాలండి, మంచి మనసు కావాలి, వినయముతో కూడినటువంటి మనసు కావాలి. లేకపోతే ఏమవుతుందో మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి నేను చదువుతున్నా చూడండి. వారు తమ మనస్సులో దేవునికి చోటు నల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య,
కలహము, కపటము, వైర్యమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదములను, దేవదూషణను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులుగాను వారు ఉంటారు. ఇక్కడ చూడండి, గమనించినట్లయితే ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపరో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడరో, ఎవరైతే దేవుని మీద ఆనుకొనరో వారందరినీ కూడా ఏమంటున్నారంటే వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. చాలామంది చర్చిలకు వస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, దశంభాగాలు ఇస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయంలో దేవునికి తావు ఉండదండి. దేవునికి తావు ఇవ్వకపోవటం వలన, దేవునికి చోటు ఇవ్వకపోవటం వలన దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. అంత భయంకరమైనటువంటి మాట ఒకసారి ఆలోచించి, భ్రష్ట మనసుకి, చెడిపోయేటువంటి మనసుకి దేవుడే వారిని అప్పగిస్తాడంటండి. చూస్తాడు, ఇదేంటండి దేవుడు భ్రష్ట మనసుకి ఇవ్వడం ఏంటి, వారి మనసును వారిని భ్రష్టత్వానికి అప్పగించడం ఏంటి? ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు కదా, చాలా జాలి కలిగిన వాడు కదా. ఎస్, నువ్వు అన్నట్టే జాలి కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే. కానీ నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు ఏమి చేయలేడు. దేవుని మాట నువ్వు వినకపోతే దేవుడు ఏమి చేయలేడు. ప్రియులారా, దేవుని మాటకు ఎవరైతే మంచి మనస్సుతో, స్థిరమైన మనస్సుతో, వినయమైన మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించి ఆయనకు పూర్తిగా నీవు లోబడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, నిత్యము జీవించేవాడిగా ఉంటాడని చెబుతున్నాడు. ఎవరైతే దేవునికి చోటివ్వరో, ఎవరైతే దేవుని మాట వినరో వారి జీవితాన్ని చాలా భ్రష్టమైన మనసుకి వారిని అప్పగిస్తాడు. చేయరాని కార్యములు చేయడానికి వారిని అప్పగిస్తాడండి. ఈరోజు చాలామందిని దేవుడు అలాంటి వాటికి అప్పగించేశాడు. చూడండి, ఇక్కడ చాలా మాటలు ఇక్కడ వ్రాసి పెట్టాడు. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను అట్టి వారు సమస్తమైన చేటుకు ఈర్ష్య. ఎవరి హృదయాల్లో అయితే ఈర్ష్య ఉంటుందో, ఎవరి హృదయాల్లో అయితే మత్సరం ఉంటుందో, ఎవరి హృదయాల్లో కలహం ఉంటుందో, కపటమైనది, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ వాళ్ళ హృదయాల్లో కపటం ఉంటుంది. పైకి చాలా నటిస్తూ ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో దేవునికి చోటు ఉండదు. వాళ్ళ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి తావు ఉండదండి. కపటము, వేషము, దుష్టత్వము, కలహము, గొడవలు కావాలి. వీళ్ళకి ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. లోపల ఈర్ష్య ఉంటుంది. ఒకళ్ళు బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు. వారు ఆత్మీయంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. సంఘంలో ఒకటి పాట పాడుతూ ఉంటే వీళ్ళకి ఓర్పు ఉండదు. ఈర్ష్య అండి, కలహము, భేదాలు, ఇవన్నీ కూడా సాతాను సంబంధించినటువంటి భ్రష్ట హృదయము. ఎవరి హృదయంలో అయితే దేవునికి తావు ఉండదో వారు భ్రష్ట మనసు కలిగిన వారుగా ఉంటారండి. ఇంకా యేసు ప్రభువుని నమ్మానని చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యానికి నీ విధేయత చూపకపోతే భ్రష్టుడు అయిపోతావు, పనికి మాలిన వాడిగా నీవు తయారైపోతావు. దేవుడే అట్టి వాటికి నిన్ను అప్పగిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపించి మంచి మనసుతో దేవుని వాక్యాన్ని నీవు స్వీకరించి మనస్సు నిలుపుకొని నీవు ప్రార్థన చేయాలి. చూద్దాము. నడుము కట్టుకొని అంటే నడుము దేనికి గుర్తంటే పనికి గుర్తండి. పని, దేవుని పని జరిగించడానికి, ప్రార్థన చేయడానికి మంచి మనస్సుతో నీవు దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము, వాక్యము అనేటువంటి సత్యమనే దట్టిమును నీ నడుము కట్టుకోవాలి. సత్యము అనగా దేవుని యొక్క వాక్యము సత్యము. ఆ వాక్యముతో నీవు మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక్కసారి చూద్దాము. దానియేలు గ్రంథము
9వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు ఎన్నో మనస్సు నిలుపుకొని ప్రార్థన చేసినట్లుగా మనము చూద్దాం. 9వ అధ్యాయము 3వ వచనాన్ని. అంతటా నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకున్నాడు. అంటే మనసు ధైర్యపరుచుకున్నాడు. మనసు అనేటువంటిది నిబ్బరముతో, శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీవు మనస్సు నిబ్బరం చేసుకోవాలి. మనస్సు నిబ్బరం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీవు ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు మనస్సు నిబ్బరం చేసుకొని ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడు దేవుని కార్యాలని చూడగలుగుతావు. ఆందోళన చెందవద్దండి. ఏమవుతుందో, నా జీవితం ఎలా ఉంటుందో, బయట ప్రపంచాన్ని చూస్తే నీకు భయమే కలుగుతుంది. ఈరోజు కరోనా వార్తలు వింటున్నప్పుడు గుండెలు అవిసిపోతున్నాయి. ఎందుకంటే వేల మంది చనిపోతూ ఉన్నారు, వందల మంది, లక్షల్లో ఈ కరోనా వ్యాధితో వారు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. కానీ మన జీవితాలు దేవుడు మనకి నెమ్మదించాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబంలో ఉంటే, నీ యొక్క ఇబ్బందుల్లో ఉంటే నీ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం 20వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే యెహోషాపాతు మనస్సు నిలుపుకొని ప్రార్థన చేశాడండి. నీ మనస్సు నిలుపుకొని అటు ఇటు వెళ్లకుండా స్థిరమైన మనస్సుతో ప్రభు సన్నిధిలో మోకరిల్లి నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త నీ మాట వినకుండా తాగుడికి బానిసైపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడా? ఒకవేళ నీ పిల్లలు నీ మాట వినకుండా రోడ్ల మట తిరుగుతూ చదువుకు లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? లేకపోతే భయంకరమైనటువంటి అనారోగ్యంతో నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆందోళన చెందవద్దు. మొట్టమొదటగా మంచి మనస్సుతోటి, వినయమైన మనస్సుతోటి దేవుని యొక్క వాగ్దానాలని నమ్మి మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ పేతురు రాసినటువంటి సమయాలకి క్రైస్తవులు చాలా హింసింపబడతా ఉన్నారండి. రోమా చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులకి హింస కలిగింది. అలాంటి భయంకరమైనటువంటి శోధనలో వాళ్ళు ఉన్నారు. భయంకరమైనటువంటి శ్రమలు వాళ్ళ మీద ఉన్నాయి. ఆ టైంలో మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాడు. ప్రియులారా, నీ మనస్సు నిలుపుకోవాలి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నీవు దేవుని మాటకు విధేయత చూపించి నీవు ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకోవాలి. మనస్సు నిలుపుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ యొక్క జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటావో అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తావో దానికి నీవు జవాబు పొందుకోగలుగుతావు. వాస్తవంగా ఇక్కడ దానియేలు ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడండి. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క తలంపుకి ఇర్మియా ప్రకటించినటువంటి 70 సంవత్సరాల చెర అయిపోయినటువంటి సందర్భంలో ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓహో, ఇక చెర అయిపోతుంది, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడులే అని ఆయన సైలెంట్గా కూర్చోలేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని విషయాలు మామూలుగా ప్రార్థన వల్ల కాదు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలని నీవు చూడగలుగుతావు. ప్రియులారా, మొట్టమొదటగా నీ మనస్సు నిలుపుకోవాలి. నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. రెండవదిగా నీవు నీ నడుము కట్టుకోవాలి. పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నీ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేశాడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు. మరి నీవు ఎలాంటి శ్రమలు ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి మనస్సు నిలుపుకొని, చంచలమైన మనస్సు కాకుండా, గాలికి ఎగిరిపోవు పట్టువలే కాకుండా స్థిరమైన మనస్సుతో సాతానుడు నిన్ను కదిలించడానికి అనేకమైన శ్రమలు నీ మీదకి రానివ్వచ్చండి. చూడండి, ఇక్కడ మనము మొదటి పేతురులోనే 5వ అధ్యాయంలో చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనము ఇక్కడ గమనిస్తాము. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి.
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడండి. అంటే గర్జించేలాంటి శ్రమలు నీ మీదకి వచ్చినప్పటికీ, వాడు గాంటించినటువంటి శ్రమలు నీ మీద పడ్డప్పటికి కూడా నువ్వు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిబ్బరంగా ధైర్యము తెచ్చుకొని నీవు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే నిలకడగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనలకి ఆయన జవాబు ఇస్తాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై దేవుని వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరులారా, నడుము కట్టుకోవడం అంటే పట్టుదలకు గుర్తుగా ఉంది. మొట్టమొదటిగా నీ మనస్సు, రెండోది పట్టుదల, మూడోది నిబ్బరము, ధైర్యముగా నీవు ప్రభు సన్నిధిలో కూర్చున్నట్లయితే నీవు దేవుని కార్యాలను చూడగలుగుతావు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, గర్జించు సింహం లాంటి వాడు సాతానుడు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యముగా ఉండి నీవు దేవుని వైపు చూడు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో ఏం జరుగుతుందో చూద్దాం. యెషయా గ్రంథాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము చెప్పుకొని మనము ముగించుకుందాం. ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నాలుగో అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కగా ఉన్నది. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, శ్రమలలో దేవుని వైపు చూసి మనం ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు అనే దేవుని యొక్క వాక్యము మనం చూడగలుగుతాం. ప్రియులారా, మనము శ్రమలో దేవుని స్తుతిస్తూ దేవుని కనపరిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. ఈ 3 విషయాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్సు నిలుపుకొని నిబ్బరముతో ధైర్యముగా దేవుని సన్నిధిలో నీవు ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ప్రియమైనటువంటి బిడ్డలు ఎవరు ఏ అక్కర కలిగి ఉన్నారో, ఎవరు ఏ అవస్థతుల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు. మీరే సహాయం చేయండి. చక్కగా ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ మనస్సు నిలుపుకొని ఆయా పట్టుదలతో నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రభువా, నీ బిడ్డలు నీ వైపు చూడడానికి సహాయం దయచేయండి. అయా ఎలాంటి శ్రమ అయినప్పటికీ నీవు సహాయం చేయగలిగిన దేవుడు అని ప్రభువా, నీ సన్నిధిలో వారు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారో అట్టి వారి ప్రార్థన మీరు ఆలకించి వారికి జవాబులు దయచేయమని, ఈ వీడియో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.